కీర్తనలు 91వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదువుతున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని బలపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరించెదను. శ్రమలో నేను అతనికి తోడైంది, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నీ రక్షణ అతనికి ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధిగా ప్రభువా, ఈరోజు చదవబడి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మహింపోతాం. మీ వాక్యం ద్వారా మాకు అన్ని విషయాలు తెలియజేసి మీరే మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసు క్రీస్తు యొక్క నామము నడిపి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మొట్టమొదట 14వ వచనం చూసినప్పుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించాను. ఏం తప్పిస్తాడు? మనకున్న శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవాలు, ఆపదలు అనేక రకాలైనవి మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిలో పడిపోకుండా లేదా అవి మన మీదకి రాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు చెప్పండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఈ లోకంలో మనం చూసినప్పుడు భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, పిల్లలు ఏం చేస్తారండి? తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఆ ప్రేమలో ఒక్కొక్కసారి దేవుని ప్రేమించడానికి ఎలా ఉంటాయి తెలుసా? ఆటంకంగా ఉంటాయి. మనం ప్రేమించవలసిన రీతిగా మనం ఏంటమ్మా? ప్రేమించాలి. మన బంధువులు మనం ఎక్కువ ప్రేమించినా కూడా ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిగా ఏంటంటే ప్రేమించాలి. అందుకే చాలా సందర్భాలలో దేవుని దగ్గర నుంచి మనం పొందవలసిన, అంటే ఇప్పుడు చదవబడిన విషయాలలో మనం ఆయన దగ్గర నుంచి పొందవలసిన సహాయాన్ని మనం ఏంటంటే పొందలేకపోతున్నాం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవడమ్మును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. తర్వాత చదవండి, లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుని చిత్తమును ఏంటమ్మా? జరిగించువాడు. ఇప్పుడే చెప్పాను, అర్థమైందంట. కొన్ని ప్రేమలు ఏం చేస్తాయి చెప్పండి? దేవుని చిత్తాన్ని జరిగించకుండా మనల్ని ఏంటమ్మా? అడ్డుకుంటూ ఉంటాయి. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఒకటి, లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఏంటండి? లోకాన్ని మనం ఏం చేయకూడదండి? లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడం. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. శరీర కార్యాల గురించి, నేత్రాశ గురించి మనం మాట్లాడుకున్నాం, జీవకుటుంబం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుని ప్రజలమైన మన జీవితాల్లో అతి ప్రాముఖ్యముగా మనం ప్రేమించాల్సిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. ఎవరో తెలుసా అండి? మన ప్రభువులు, మన రక్షకుడైన యేసు. ఎందువలన? అతను ప్రేమించిన రీతిగా ఈ లోకంలో ఎవ్వరు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ప్రేమిస్తారా? ప్రేమించలేదు కదా. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో చూస్తుంటే ఆస్తి అంతా రాసేసుకుని తల్లిని ఏం చేశారంటే రూమ్లో పెట్టి తాళం వేసి హ్యాపీగా హ్యాపీ బర్త్డే ఏం చేస్తున్నారు. ఒక కొడుకు తన తల్లిని జుట్టు పట్టుకుని ఏంటమ్మా ఈడిచి బరబర లాగేస్తూ తల్లిని, అంటే చాలా వృద్ధాపంలో తల్లిని కొడుతూ తంతుంటే ఎంత బ్రతిమిలాగే కూడా ఏం చేయట్లేదు తెలుసండి. అంత క్రూరత్వం, అంత కక్షత్వం ఎలా వచ్చిందో తెలియదు. కానీ
మనుష్య కుమారుడు రాబో దినాలలో ఒకటి విశ్వాసము కనపడదు, రెండవది అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమ ఏమైపోద్దామా చల్లారిపోతుంది. రోజు రోజుకి మనుషులు ఏమైపోతుందా క్రమం తప్పిపోయి అక్రమం ఎక్కువైపోతుంది. అక్రమం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మన హృదయాల్లో ఉండకపోవడం. దేవుడు అంటే ఎవరు చెప్పండి? ప్రేమే. చెప్పడమ్మా. కాబట్టి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించకూడదు అని చెప్తున్నాడు తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా అంటాడు. దేవుడు అంటే దేవుని బిడ్డలమైన మనం లోకాన్ని ప్రేమిస్తే దేవునికి మనం ఏమవుతాం? శత్రువులుగా మారుతాం. ఎలా మారుతాం చదవండి చెప్పండి. శత్రువులుగా మారుతాం. చదువుతారా ఎవరైనా? అది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగొరను వాడు దేవునికి అవుతాడటమ్మా శత్రువగును. అదేంటండి? దేవుడు మనల్ని ప్రేమించవలసిన మనం దేవునికి ఎలా మారిపోతామంట? శత్రువులుగా మారిపోతాం. ఎలా మారిపోతాం? ఈ లోకాన్ని ప్రేమించడం వల్ల, లేదా ఈ లోకాన్ని స్నేహించడం వల్ల. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ ఏంటమ్మా? జీవపడం. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించాను. ఈరోజున దేవుని ప్రజలమైన మన జీవితాలలో దేవుడు అనుకున్న రీతిగా దేవుని మనం ప్రేమించలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు అంటాడు 31వ కీర్తన 23వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మనము దేవుణ్ణి ప్రేమించాలి. నీ భర్తను ప్రేమించొద్దని చెప్పట్లా, నీ భార్యను ప్రేమించొద్దని చెప్పట్లా, నీ బంధువులు ప్రేమించొద్దని చెప్పట్లేదు, లేదా నీ బిడ్డలు ప్రేమించొద్దని చెప్పట్లేదు. కానీ దేవుని ప్రజలమైన మనందరము కూడా దేవుని భక్తులను కనుక మనందరూ ఎవరిని ప్రేమించాలి చెప్పండమ్మా? ఆయనను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఆయనను ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించకూడదు. లోక సంబంధమైన ఈ యొక్క వాటిని మనం ప్రేమించకూడదు, కానీ దేవుని ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడానికి సూచన ఏంటి? దేవుని ప్రేమించామనడానికి గుర్తేంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం సార్ చదువుతారా? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఒకటి మాట బ్రహ్మ చూస్తే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొను. సూచన ఏంటి చెప్పండి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి అర్థం ఏంటి? గుర్తేంటి? ఒకటి, ఆయన చెప్పింది మనము చేయాలి కదా. 10:21 వచనం ఏముంది? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. రెండవది, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు స్వీకరించి ఆ రీతిగా జీవించువాడే ఏంటమ్మా? ప్రేమించువాడు. 24వ వచనం ఏముంది? నన్ను ప్రేమింపనివాడు నా మాటలు, అంటే దేవుడు చెప్పిన మాటలు మనం గైకొట్టలేదంటే అర్థం ఏంటంటే మనం దేవుడిని ఏంటమ్మా? ప్రేమించాలి. ఈ రోజున దేవుని భక్తులమైన మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తున్నామా? పంపిస్తాను. ఈ రోజున దేవుని ప్రజలమైన దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కృపా కాపుదల మనకు ఉండాలంటే మనము ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి.
దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అని ఒకసారి ఈరోజు మనం ఏంటంటే పరీక్ష. ప్రభువా, ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి నుంచి నన్ను ఎందుకు తప్పించట్లేదు, ఎందుకు ఈ పరిస్థితి నుంచి నన్ను వినిపించట్లేదు అని మనం ఆలోచించే ముందు నిజంగా మనం దేవుని ప్రేమించవలసింది మనం ఏంటమ్మా ప్రేమిస్తున్నాము. ఆయన ప్రేమించే మన కొరకు తన ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పండి, పెట్టాడు కదా. మరి అలా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన వాడిని ఆయన చెప్పిన మాట వినాలి విషయాన్ని మనం ఏంటంటే గుర్తించాలి. రెండవదిగా చూసినప్పుడు అతడు నా నామము ఎరిగినవాడు కనుక. ఏం చెప్పడమ్మా, నామమును ఎరిగినవాడు. ఎన్నో రకాలైన లేఖనాలు లేదా ఈ వాక్యాలు మనకు దేవుడు చెప్తూ ఉంటాడు. ఎన్ని వాక్యాలు మీరు వింటున్నారో, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఎందులో చెప్పండి, ఈ యొక్క దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథములో. కానీ చాలా సందర్భాలలో దేవునిని కానీ దేవుని శక్తిని కానీ లేదా దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని కానీ చాలా సందర్భాల్లో మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే అంటాడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 29 వచ్చిన ఒకసారి చదివితే, అందుకు యేసు ఒకటి లేఖనములను గాని రెండవది దేవుని శక్తిని గాని ఎరుగక మీరు ఏం చేస్తారమ్మా పొరబడుచున్నారు. దేవుని ప్రజలమైన మనము ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని, రెండవది దేవుని శక్తిని చాలా సందర్భాలలో ఎరగకపోవట వలన. అంటే అర్థం ఏంటో తెలుసా, వాక్యం మీకు తెలియకపోవటం అని కాదండి. అర్థమైందంటారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థం ఏంటో తెలుసండి, ఆపద కాలంలో ఏంటమ్మా నమ్మదగిన సహాయకుడు ఎవరు, ఆయన. అదేంటి దేవుని యొక్క చెప్పాలి, ఈ లేఖనాల్లో ఉన్నదేనా కాదా, ఉందా ఉందా ఉందని చెప్తున్నా. రెండవది మరి ఆయన శక్తిని ఎరగటం అంటే అర్థం ఏంటి, ఆపద కాలంలో నమ్మకం సహాయకుడు ఆయన. మనమైతే ఏం చేస్తాం తెలుసా, ఎవరు నాకు సహాయం చేయలేదు కృంగిపోతాం, కలవరపడిపోతాం, భయపడిపోతాం. దేవుని శక్తిని ఎరిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా, అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడని కృంగిపోక కలవరపడక ఎవరైతే ఆయన వైపు చూస్తారో అప్పుడు వాడు పొరపాటు పడరు, కలవరపడరు, కలత చెందరు. ఎవరి వైపు చూస్తారు తెలుసా, దేవుని వైపు చూస్తారు. ఆమె దేవుని స్తోత్రం. ఈరోజున దేవుని ప్రజలమైన మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని తెలుసు. అంతేకాదు మన చర్చా భయాములో ఉన్నది కూడా ఏంటి మీ అందరికీ తెలుసు. ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు అంట. మృతి నుండించువాడును నేనే, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. నాకు మించిన వాడు వేరొకడు నిజమా కాదంటారా? కానీ చాలా సందర్భాలు దేవుని వాక్యాన్ని ఎరగక, దేవుని శక్తిని ఎరుగక పొరపాటుతో కంగారు పడిపోయి ఆ పరిస్థితులు అర్థం చేసుకుని దేవుని వైపు ఏంటో మనం చూడవలసిన రీతిగా చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలమైన మనందరం కూడా ఆయన ఎరిగితే మనం కలవరపడం, కలత చెందడం. కానీ కీర్తనలు 9:10 ఒక మాట రాస్తాడండి, చక్కటి మాట. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నేను విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు. ఎరిగిన వారు ఎవరిని నమ్ముతారు, దేవుని నమ్ముకుంటారు. ఎరిగిన వారు ఎవరు నమ్ముతారు చెప్పండి. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతనిని కనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యండి, అతన్ని విడిపించి అతను ఏంటంటే గొప్ప చేస్తాడు. విడిపించాలి, విడుదల రావాలి. ఆ పరిస్థితులన్నింటిలో మనకేం చేయాలి, కింద చూస్తే అంటాడు కదా, నిర్గాయం చేత అతను ఏంటమ్మా తృప్తిపరచాలి. ఆయన రక్షణ విడుదలను మనకేం చేయాలంటే మనం చూడాలి.
చూడాలంటే ఒకటి ప్రేమించమన్నాడు, రెండవది ఆయన ఎలాంటి వాడో మనం ఏం చేయాలంటే గుర్తెరగాలి అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మనం ఏంటమ్మా పొరపాటు పడిపోతున్నాం. ఎందుకో తెలుసా, ఆయన ఆశ్రయించి వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయన ఎరిగిన వారు ఆయన ఏం చేస్తారంటే నమ్ముకుంటారు. ఆమేన్. దేవుని స్తోత్ర. గట్టిగా స్తోత్రం ఇద్దామా. ఇంకా నువ్వు నమ్ముతున్నావో లేదు, ఇంకా నీకు దేవుని మీద ఏముందమ్మా నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున దేవుని ప్రజలమైన మనము సంపూర్తిగా నీలో ఉన్న భయాన్ని, ఆందోళన, కలవరాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి పూర్తిగా ఆయన శక్తిమంతుడని నువ్వు గుర్తెరిగి ఆయన వైపు చూస్తే ఇప్పుడే దేవుడు నీకేం చేస్తారంటే విడుదల ఇస్తాడు. అది ఏ సమస్య అవని, ఏ కష్టమైన, ఏ ఇబ్బంది అయినా, అనారోగ్యమైన, ఏ వేదనవని, ఆ పరిస్థితులన్నింటినీ కూడా క్షణంలో ఒక్క నిమిషంలో ఏం చేయగలరు తెలుసా అండి, మార్చగల సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరు తెలుసా? యేసు ప్రభువు. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు నమ్మిన దేవుడు మామూలు దేవుడు కాదు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా. అలా నువ్వు నమ్మితే, అలా నువ్వు విశ్వసిస్తే దేవుని ప్రజలమైన మనం ఎవరి మీద నమ్మకాన్ని చెప్పండి, దేవుని మీద పూర్తిగా మనం ఏం చేస్తామంటే నమ్మకాన్ని ఇస్తాం. దేవుని స్తోత్రం కలుగు. అందరికీ మూడవది ఏంటంటే ముగిస్తున్నాను, అతడు నాకు మరలా పెట్టగా. ఏం చెప్పాడు? అతడు నాకు మరల పెట్టగా అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి భక్తుడైన దావీదు 5వ అధ్యాయం చూస్తే 2-3 వచనాలు చూస్తే, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని. అంతేరా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు ఒకటి నా రాజా, రెండవది నా దేవ, నన్ను పరిపాలిస్తున్నవాడా, నా జీవితంలో అద్భుతములు చేయవాడా, నా ఆర్తధ్వనిని ఆలకించు. నీకే నేను ఏం చేస్తానో తెలుసా? ప్రార్థన చేస్తున్నాను. ఎందువలన? నీ స్వాధీనంలో నేనున్నాను. నువ్వు దేవుడు అంటే నువ్వు ఏదైనా అద్భుతము చేయగలవాడు. ప్రస్తుతానికి ఆర్తనాదాలలో ఉన్నాడు. ఎవరు చెప్పండి? దావీదు గారు. ఏం చెప్పడమ్మా? ఆర్తనాదాలలో ఉన్నాడు. ఎందుకు చెప్పండి? తన కొడుకైన అబ్షాలోము ఏం చేయాలనుకున్నాడు తెలుసా? దావీదును చంపేయాలనుకుంటున్నాడు. సొంత కొడుకే తండ్రిని చంపాలంటే ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా అప్పుడు. అందుకే అన్నాడు, అయ్యా బాబు, దేవా, నా రాజా, ఇగో నాతో నువ్వు ఏం చేయాలంటే ఆలోచించు. నేను ఎవ్వరికీ ప్రార్థన చేయట్లా, నేను ఎవ్వరికీ చెప్పట్లా, నీకే చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వేమైనా ఏంటమ్మా చేయగల. అందరూ అన్నాడు, ఉదయమనే ఏంటంటమ్మా, ఉదయాన్ని ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు, తెల్లారుజాములు లేచి ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అసలు నీ సన్నిధిని సిద్ధము చేసేటట్ట కాచుకొని ఉన్నాడంట. మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థన చేయడానికి సిద్ధమైన మనస్సు కలిగి, తెల్లవారక ముందే లేచి ప్రభు సన్నిధిని ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థన సమయం అనక అసమయం అనక మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి కదా. దశలో ఎడతెగక మీరు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి మీరు శోధనలు ప్రవేశించుకున్నట్టు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనందరం కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు చెప్తున్నాడు, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసిందంట, కాసుకుని ఉన్నాడంట. అర్థం ఏంటంటే తక్కువని 3ంటికి 4ంటికి అయ్యగారికి మెలుకు వచ్చేస్తుందేమో, లేచి ఏం చేయడం మొదలెడుతున్నాడు. ఇక ఆయనకి ప్రార్థన, మనమైతే దుప్పటి పెట్టి గుర్రు పెట్టి ఉరకలు వేస్తాం అంటారా? అసలు తెల్లారి ఎప్పుడో ఉంది మనకు తెలియదు, కానీ మనకు మాత్రం ప్రార్థనా జీవితం ఉండట్లా. ఏమిటలే చెప్పండమ్మా? ప్రార్థనా జీవితం ఉండదు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండవలసిన 3 అనుభవాలు ఏంటో తెలుసా? ఒకటి, దేవుని ప్రేమిద్దాం.
రెండవది దేవుడు ఎలాంటి శక్తిమంతుడు నువ్వేం చేయాలమ్మా తెలుసుకోవాలి. మూడవది ప్రతి వారి జీవితంలో ఏముండాలి తెలుసా, ప్రార్థనా అనుభవాలు కలిగిన వారిగా ఉండాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఏముండాలమ్మా, ప్రతి వారి జీవితంలో ఏముండాలమ్మా, ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన? తెల్లవారుజామున. ఎవరుంటారు తెల్లవారుజామున అంటే? ఎవరుంటారు? నువ్వు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయాలమ్మా, వ్యక్తిగత ప్రార్థన. ఏం చెప్పడమ్మా, ఈ మధ్యన సామూహిక ప్రార్థనలు ఎక్కువైపోతున్నాయి, కానీ ఏమంటో తెలుసా, వ్యక్తిగత ప్రార్థన లేదు. వ్యక్తిగత ప్రార్థన లేదు, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎవరో తెలుసా మేలు కలగదు. దేవునికి నీకు ఏముండదమ్మా, ఏముండదంటే సరైన ఆ సంబంధాన్ని మనం కలిగి ముందుకు ఏంటంటే సాగలేకపోతాం. అందుకే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఏం చేయాలి, రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రికి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. అప్పుడు ఆయన నీకేమిస్తాడు తెలుసా, ప్రతిఫలం ఇస్తాడు. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘము కూడి ఉన్నప్పుడు ఏం చేస్తే చెప్పడమ్మా, సంఘము ప్రార్థించకేమైంది, సంఖ్యలు ఏమైనా విడిపోయింది కదా, పేదల సంఖ్యలు ఏమైపోయినాయి, విడిపోయినాయి. మేము దేవుని స్తోత్రం కలిగింది. అందుకే వారందరూ కూడి ఉన్న ప్రార్థిస్తుంటే కూడి ఉన్న చోటు కూడా ఏంటమ్మా కంపించిందంట. అదేంటంటారా, అందరూ కలిసి ప్రార్థన చేస్తాము, అది ఒక అనుభవం. కానీ ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా ఏం చేయాలి తెలుసండి, తెల్లవారుజామున వేసి ఏం చేయాలంటే ప్రార్థన. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఈరోజు ఇచ్చిన నువ్వు ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయి. ఎన్ని వాక్యాలు వింటున్నా కూడా ఆ వాక్యాలలో ఉన్న ఆ యొక్క ఏంటంటే గ్రహించి, ఆయన శక్తిని గ్రహించి ఆ పరిస్థితుల్లో కలవరపడక, భయపడక, కలిసి చెందక, సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచి పూర్తిగా దేవుడు ఈ పరిస్థితుల్లో మార్చగలవాడని సంపూర్ణమైన నిశ్చయతలో నువ్వు ఉంటే దేవుడు నువ్వు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీకు ఉత్తరం ఇస్తాడు. మూడవది, శ్రమల్లో నేనేంటమ్మా విడిపిస్తాడు. నాలుగవది, ఆయన కార్యాన్ని నీకు చూపించి గొప్ప చేసి నేను గర్వపరిచి దీర్ఘాయుష్మంతునిగా నేను చేసి నిన్ను తృప్తిపరిచి నీ జీవితంలో నీకు కావలసిన ప్రతి కార్యాన్ని ఆయన ఏం చేస్తాడంటే నేను అటువంటి కృపను, అటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించింది. తలల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థించండి. కరువు కృపాన్ని ప్రభువా మీ స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఆ రీతిగా సంఘం అంతా కూడా ముందు కొనసాగే బాధ్యతలు దయచేసి ఉపవాస కుటుంబంలో ప్రభువా నిన్ను ప్రేమించే బిడ్డలగా, రెండవది ప్రభువా నీ యొక్క శక్తిని గుర్తెరిగే బిడ్డలగా, మూడవదిగా ప్రభు నీ సన్నిధిలో మరెక్కువగా నాయన నీ సన్నిధిలో నాయన కాచుకుని కనిపెట్టి ప్రార్థించే అనుభవాలు గల సంఘముగా మీరే బలపరిచి నడిపించి వాక్యం ఉంటున్న వారి జీవితాల్లో కూడా ఇటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు దయచేసి ఆయన మీరే మహిమ పొందవాలి. వారికి ఉన్న పరిస్థితుల నుంచి విడిపించి వాటిని తప్పించింది ప్రభావ, వారిని ఘనపరచండి ప్రభావ, వారిని దీర్ఘాయుష్మంతులుగా చేయాలి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించిన ఆయన నీవే తోడేయండి, నడిపించి మీరే మహిమ పొందాలి. యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, కుమార పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడను వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడే దాకా.